आदाब नादरीन, मैं मोहम्मद इजहार आरके टीवी न्यूज़ हैदराबाद में आपका खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఉదయం ప్రాంతంలో మేము మన సికింద్రాబాద్ జోన్ టీమ్ అండ్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 28.8 గ్రామ్స్ గోల్డ్ దొరికింది అండ్ 2 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేశాము. టోటల్ వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈ గోల్డ్ ప్లస్ మొబైల్ ఫోన్స్ కలిపి 4.5 lakhs దొరికింది. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి మన దగ్గర మొన్న 21st January 9:30 మార్నింగ్ ఒకటి మనకి లాలాగూడ పిఎస్ లిమిట్స్లో ఒకటి దొంగతనం కేసు నమోదు చేశారు. అది వచ్చేసి క్రైమ్ నంబర్ 17/26 అండర్ సెక్షన్ 309 BNS. మీ అందరికీ కూడా తెలుసు ఈ కేసు గురించి. ఇది ఆల్మోస్ట్ ఉదయం వాళ్ళ అబ్బాయి SBIలో పనిచేస్తారు. వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రాంతంలో ఒక 10 minutesలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అపార్ట్మెంట్లో అరిహంత సాధన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఇద్దరు వ్యక్తులు 3rd floorలో ఉండే నివాసి ఒక 80 to 82 years ఓల్డ్ వృద్ధ ఆమె వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమె వేసుకున్న కొన్ని బ్యాంగిల్స్ గోల్డ్ చైన్స్ అవన్నీ అక్కడి నుంచి తీసుకొని ఒక 10 minutesలోనే అక్కడి నుంచి బయలుదేరారు. సో ఇమ్మీడియట్లీ మనకి కాల్ వస్తే మన ఇన్స్పెక్టర్ ACP అండ్ అడిషనల్ DCP అక్కడ సీన్కి వెళ్ళారు అండ్ అక్కడ మాట్లాడింది కూడా అయింది. అండ్ CCTVs కూడా చెక్ చేసి మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది. సో ఇమ్మీడియట్లీ మేము అండ్ దెన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ DCP వైభవ్ వాళ్ళ టీమ్స్ కూడా ఫామ్ చేశాము. ఒక 5 teams ఫామ్ చేసి ఇన్ని రోజు మేము వర్క్ చేశాము. మళ్ళీ మనకి ఈరోజు ఉదయము ఇదిలో బ్రేక్ వచ్చింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీళ్ళు ముగ్గురు దొరికారు. వీళ్ళు ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఒక A1 వచ్చేసి గురపాగిరి మహేష్, ఈ 36 years లేబరర్గా పనిచేస్తారు. వీళ్ళందరూ పుట్టపర్తి నివాసీలు. ఇక్కడ ఈ మహేష్ది ఇది చూడాలి అంటే వీళ్ళు ఇక్కడ వాచ్మ్యాన్గా ఈ సేమ్ అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేశారు. ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 నుంచి మే 2024 వరకు వర్క్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పుట్టపర్తికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇంకా ఇద్దరు వ్యక్తులు చిన్న కోట్ల పవన్ కుమార్ అండ్ గిజ్జు సురేంద్ర వీళ్ళు ముగ్గురు కలిసి అంటే వాళ్ళకి కొంచెం అలవాట్లు ఇది తాగేది దెన్ వేరే చటాలు ఉండి వాళ్ళకి వచ్చే జీతం సరిపోక ఇది వాళ్ళకి తెలుసు ఓకే ఇట్లాగే ఉంది ఒక ఇల్లు, వాళ్ళ అబ్బాయి త్వరగానే వెళ్ళిపోతారు ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో అని వాళ్ళు ఒక స్కెచ్ వేశారు. సో వాళ్ళు ముగ్గురు వాళ్ళ విలేజ్ నుంచి బయలుదేరి మన హైదరాబాద్కి వచ్చారు. మళ్ళీ 21st నాడు ఇంటి దగ్గరనే ఉండి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ వృద్ధామెకి ఇంకొకటి ఏమిటంటే ఆ టైంలో పని అమ్మాయి వస్తుంది ఇంటికి. సో డోర్ కూడా ఓపెన్గా పెట్టుకునింది. ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, CCTVs ఉంటుంది అని. అదే టైంలో వీళ్ళు చూసి వీళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనం చేశారు. సో మేము టీమ్స్ ద్వారా వీళ్ళందరినీ మేము ఇంటరోగేట్ కూడా చేసాము. వాళ్ళు కూడా మనకి ఇది రికవరీ కూడా అయింది. వాళ్ళ నుంచి ఒక గోల్డ్ బ్యాంగిల్, ఒక చైన్ కూడా రికవరీ అయింది అండ్ రింగ్ కూడా రికవరీ అయింది. ఇంకా కొన్ని 2 బ్యాంగిల్స్ కూడా రికవరీ అవ్వాలి.
వాళ్ళు ముత్తోట్ ఫైనాన్స్లో అది పెట్టారు. సో మళ్ళీ వీళ్ళని మేము రిమాండ్ ఈరోజు చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా అది కూడా మేము రికవరీ చేస్తాము. అండ్ వీళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇదిలో మహేష్ ఇక్కడ వాచ్మ్యాన్గా ఎప్పుడు పని చేశారు 21 to 24లో. వీళ్ళు ఒక కిడ్నాపింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ కార్ఖానా పిఎస్, ఇది 2024లో. అండ్ A2 పవన్ ఎవరు ఉన్నారో వాళ్ళు అలియాస్ భువన్ అని, వాళ్ళు ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది బెంగళూరు సిటీలో 2019లో అయిన కేసు, అదిలో అక్విటల్ కూడా అయ్యారు. బట్ ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ మొత్తము ఈ సూపర్విజన్లో మన అడిషనల్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ నర్సయ్య, ఏసీపీ చిల్కలగూడ and our inspector Lalaguda, and plus I extend my heartfelt gratitude to DCP Task Force Vaibhav and his teams, Inspector Chandrasekhar and all his task force team members, and mana zonal team officers ఎవరెవరు ఉన్నారో, SI and then మన DI మహంకాళి, DI చిల్కలగూడ, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ డిటెక్షన్ పాసిబుల్ అయ్యింది. అండ్ ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేము పట్టుకున్నాం. థ్యాంక్ యూ. Citizens to be very careful when they hire maids to in their house, and caretakers. We are also seeing they come as caretakers, especially for old patients in your house, and they get to know everything जो घर में है, कौन रहता है, कितने बजे कौन जाता है, सब कुछ देख के 2-3 महीने अच्छे काम करके they will steal things. So be very careful when you all recruit maids and also watchmen. Find out about their credentials. अगर नज़दीक पुलिस स्टेशन भी आएंगे आप, वहाँ पर भी हम वेरीफाई करेंगे कि इनके ऊपर कुछ केसेस है. एंड अनदर इम्पॉर्टेंट थिंग, प्लीज़ ऑल ऑफ यू ऑल पुट CCTV कैमराज इन योर हाउसेज. जब आप बाहर जाते हो या छुट्टी पे जाते हो, लॉट ऑफ हाउस ब्रेक ऑफेंसेस भी हो सकता है. सो प्लीज़ पुट CCTV कैमराज. इससे बहुत आपका हाउस सेफ रहेगा. थैंक यू.